భట్వా అంటారు దీనికి. ఇలా దొరుకుతుంది ఇక్కడ, చూడండి. వెయిట్ చేయండి. ఇలా ఉడికేస్తాం. కొంచెం ఒట్టిదే, ఏటెయ్యి ఉందలో ఒట్టిది ఉడికేస్తాం. ఇది దగ్గరికి అయిపోతుంది ఇలాగా. ఇక ఇలా దగ్గరికి అయిపోతుంది అంతే. అంటే సాంబార్ చేశాను, చూస్తాను ఫ్రెండ్. సాంబార్ ఇడ్లీ చేశాను. సాంబార్ ఇడ్లీ తినేసాం. ఇడ్లీ అయిపోయి తినేసాం. ఇది ఈ పరోటా నాకు చాలా ఇష్టం. కాన్పూర్లో నేర్చుకున్నా. ఇప్పుడు ఇందులో సాల్ట్ తగినంత వేసుకుంటాం. అందులో వేయలేదు కాబట్టి, ఆకులు వేయలేదు, సో కొంచెం వేసుకున్నా. ఇంకా గోధుమ పిండి యాడ్ చేస్తాం అందులో. కొంచెం చేసి చూపిస్తున్నా, సరేనా? ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం మనకు వాటర్ కావాల్సినంత వేసుకుంటాం. లేదంటే దీంట్లో ఏదైతే ఉందో అది సరిపోతుంది, సరేనా? కలిపి చూపిస్తారు. ఇదిగో ఇలా ఇలా రొట్టెలు ముద్ద అంటే చూపిస్తూ చేయడం కష్టం కదా. ఇప్పుడు చిన్న చిన్న రొట్టెలు చేసుకుందాం, సరేనా? చేసి చూపిస్తా. ఇదిగో ఇలా పాముకుంటాం, సరేనా? కొంచెం నెయ్యి వేసి వేపుకోవాలి. భట్వా ఇంకా మిర్చి ఆవకాయ. మిర్చి ఆవకాయ ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, మన పంజాబీ వాళ్ళ తాలూకా డిష్ ఇది. మిర్చి ఆవకాయ భట్వాక పరోటా. ఏదైనా మెంతి కూరతో కూడా మనం ఇలాగే చేసుకోవచ్చు. ఇది ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. తినేద్దాం మరి.